నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో విషాదం. 3 పిల్లలు అనుమానాస్పద మృతి. తల్లి పరిస్థితి విషమం. శాసనసభ నిరవధిక వాయిదా. హామీలను సర్కారు విస్మరించిందన్న బీజేపీ. బీఆర్ఎస్తో కలిసి రాజకీయం చేశారన్న కాంగ్రెస్. పదవీకాలం పూర్తయిన ఎమ్మెల్సీలకు మండలిలో సన్మానం. ప్రజలకు ఎంతో సేవ చేశారన్న చైర్మన్ గుత్తా. సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు పూర్తి. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరందిస్తామన్న మంత్రులు. వైద్య విభాగంలో సంస్కరణలకు సిద్దమైన ట్రంప్ సర్కార్. 10,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ఆరోగ్య మంత్రి వెల్లడి. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని రాఘవేంద్రనగర్లో విషాదం జరిగింది. ఓ ఇంట్లో 3 పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. తల్లి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. భర్త చెన్నయ్య, భార్య, 3 పిల్లలతో కలిసి అమీన్పూర్లోని రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తెల్లవారుజామున భార్య రజిత కడుపు నొప్పితో కేకలు వేయగా స్థానికుల సాయంతో బీరంగూడలోని ప్రైవేట్ ఆసుపత్రిలోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉదయం చెన్నయ్య ఇంటికి వచ్చి చూడగా 3 పిల్లలు మృతి చెందారు. ఘటనా స్థలికి చేరుకుని జిల్లా ఎస్పీ పరిశీలిస్తున్నారు. రైతులకు తోడ్పాటు ప్రభుత్వ అప్పుల విషయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మాజీ మంత్రి హరీష్ రావు మధ్య వాడివేడి చర్చ జరిగింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు భట్టి విక్రమార్క సమాధానం అనంతరం హరీష్ రావు వివరణలు కోరిన సమయంలో అనేక ప్రశ్నలు సంధించారు. గత బడ్జెట్లో పెట్టిన వాటిలో రైతులకే 23,000 కోట్లు కోతపెట్టి వాళ్ల ఉసురు పోసుకున్నారని ఆరోపించారు. రైతు భరోసా ఎగ్గొట్టి రుణమాఫీ చేశారన్న హరీష్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. బీఆర్ఎస్ పాలనలో అప్పులు 88,000 కోట్లు అని ఉప ముఖ్యమంత్రి చెబితే మధ్యాహ్నం సీఎం 1,50,000 కోట్లు అన్నారని వెల్లడించారు. మధ్యలో స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ కోసం తీసుకున్న అప్పులు ఎవరు పడతారని ప్రశ్నించారు. హరీష్ రావు వాస్తవాలను ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదని భట్టి విక్రమార్క అన్నారు. సభలో భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి మరీ హరీష్ రావు అప్పుల సంబంధిత అంశాలు వివరించారు. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అప్పు వారు కాగులో ఏం చెప్పారు? మొత్తం 5,17,000 కోట్లని కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఈ 5,17,000 కోట్లలో అప్పటికే రాష్ట్రం ఏర్పడక ముందున్న అప్పు, ప్రభుత్వ రంగ సంస్థల అప్పు మొత్తం తీసేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు కేవలం 4,18,284 కోట్లు మాత్రమే. ఈ 4,18,284 కోట్లలో ఎఫ్ఆర్బిఎం అప్పు ఉంది, కాళేశ్వరం ఉంది, మిషన్ భగీరథ ఉంది, అన్ని కలిపి 4,18,284 కోట్లు. పోని మొన్న భట్టి గారు ఫామ్ D5 పెట్టినారు. భట్టి గారు పెట్టిన బడ్జెట్ ప్రకారంగా చూస్తే కూడా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల హయాంలో జరిగిన అప్పు 4,22,674 కోట్లు. అంటే ఏ రకంగా చూసినా మాది సంవత్సరానికి అప్పు 41,000 నుంచి 42,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారే సభలో చెప్పారు, మేము 1,58,000 కోట్ల అప్పు చేసినామని స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. మొత్తానికైతే సంవత్సరానికి బీఆర్ఎస్ చేసిన అప్పు 41,000 కోట్లు అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పు 1,58,000 కోట్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. హరీష్ గారు మాట్లాడుతూ ఎఫ్ఆర్బిఎన్ లో అంటే ఆ నిబంధన కింద తీసుకునే మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాల అప్పులు, మిగతా కావు అంటున్నారు. అయితే అంటే మీరు ఇరిగేషన్ ప్రాజెక్టుకు తీసుకున్నటువంటి అప్పు, అట్లాగే మిషన్ భగీరథ తీసుకున్న అప్పు, ఆ అప్పు ఎవరు కడతారు అధ్యక్ష? అంటే రైతుల నుంచి వసూలు చేసి కడతారా? మంచినీళ్ళు తాగినటువంటి ప్రజల నుంచి వసూలు చేసి కడతారా? అది అప్పు కాదా? అంటే వాస్తవాలు మాట్లాడాలా, నిజాయితీగా మాట్లాడాలా? ఇవన్నీ కూడా అప్పులే కదా. ఈ పక్కకు పెట్టి కార్పొరేషన్ ద్వారా తీసుకునేవన్నీ కూడా మా అప్పులు కాదు, గవర్నమెంట్ అప్పులు కాదు అంటే ఎవరు కడతారు? మరి హరీష్ రావు గారు ఎందుకో
వాస్తవాలను ఒప్పుకోవటానికి ఇష్టపడట్లేదు అధ్యక్ష. నేను అదే అంటే మీరు ఒకటి తీసుకొని FRBM లోన్స్ ని ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లెక్కేసుకోకుండా మాట్లాడుతూ ఉంటే నేనేం చెప్పాను మరి? నేను ఇదే తొండివాదం చేస్తాను, నేను చెప్పిందే ఇది కరెక్ట్ అంటే. అధ్యక్ష, I want to draw attention to the government of Telangana in the budget document for the year 2024-25 disclosed off-budget borrowings of 1,20,944 crores. ఆఫ్-బడ్జెట్ బారోయింగ్స్ అధ్యక్ష వాళ్ళు క్యాగ్ వాళ్ళు పంపించింది అధ్యక్ష. దీంట్లో SPVs, కార్పొరేషన్స్, ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు లోన్ తీసుకున్నప్పటికీ ప్రభుత్వం చేత ఈ డబ్బులు అప్పు కడతా ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పి, యాజ్ దిస్ అమౌంట్ ఈజ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ లయబిలిటీస్ ఆఫ్ ది స్టేట్, ద సేమ్ ఈజ్ అండర్ స్టేటెడ్ టు ద ఎక్స్టెంట్. అధ్యక్ష, మీరు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు భ్రమలు కల్పించడం కోసం 10 ఏళ్లు ప్రయత్నం చేశారు. ఇప్పుడు నేను పూర్తిగా అధ్యక్ష ఫైనాన్స్ శాఖలో మొత్తాన్ని తవ్వుతా ఉన్నాను అధ్యక్ష. అంతది సంపూర్ణంగా వీళ్ళు చేసినన్ని బయటపెడతాను అధ్యక్ష. ఈ రాష్ట్రానికి సభకి పూర్తిగా తెలిసినట్టు చేస్తాను అధ్యక్ష. ప్రజాస్వామ్యబద్దంగా అసెంబ్లీని నడిపించినట్లు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించినా సభను విజయవంతంగా నిర్వహించామని వివరించారు. ముఖ్యంగా 3 తీర్మానాలను సభ ఆమోదించిందన్న ఆది శ్రీనివాస్ సభాపతి ప్రసాద్ కుమార్ కు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు ఏకమై సభలో పనిచేశాయని ఆరోపించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కేవలం గవర్నర్ ప్రసంగం రోజునే మాత్రమే సభకు వచ్చి మళ్లీ కనిపించలేదని విమర్శించారు. హరీష్ రావు నిబంధనలకు విరుద్దంగా సభలో ఫోటోలు తీశారని, ఆయనకు సభపైన విశ్వాసం లేదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సభలో ఆమోదించుకున్నట్లు తెలిపారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ 2025-26 సంవత్సరంలో ఆయా రంగాలకు బడ్జెట్ను ఆమోదింపు చేసేటువంటి క్రమంలో ప్రతిపక్షాల నుంచి కూడా సూచనలు సలహాలను తీసుకోవాలని చెప్పని ఆశించినాం. కానీ ప్రతిపక్షాలకు సంబంధించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి, ఓవైపు బీజేపీకి ఈ ప్రభుత్వము, ఈ శాసనసభ గౌరవ స్పీకర్ గారు తగిన సమయం ఇచ్చినప్పటికీ ఆ ఇచ్చిన సమయాన్ని రాజకీయ ప్రసంగాలకే వాళ్ళు వాడుకున్నటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వాన్ని బదనం చేసేటువంటి తప్పుడు అంకెలతో, తప్పుడు విధానాలతోటి మరి వారు ప్రసంగించిన తీరే తప్ప నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు సలహాలు ప్రతిపక్షాల నుంచి రాలేవన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, చెరా మామూలు అన్నట్టుగా ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ గారు ఈ శాసనసభ సమయంలో వారు విలువైన సూచనలు సలహాలు ఇస్తారనుకున్నాం. కానీ గవర్నర్ ప్రసంగం జరిగే కంటే ముందు వచ్చిండు. ప్రసంగం అయిపోయిన తర్వాత వీడు తెల్లారి నుంచి వస్తారని చెప్పనుకున్న రాలే, ఫామ్ హౌస్ గా పరిమితమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలను నిరాశపరిచిందని బీజేపీ శాసనసభ్యులు ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు చేయకుండా మోసం చేశారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారితే కాంగ్రెస్ నేతృత్వంలో దివాలా దిశగా అడుగులు వేస్తోందని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్ వెల్లడించారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ రైతు రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బడ్జెట్లో నిధులు కేటాయించకుండా హామీలు ఎలా అమలు చేస్తారని పాయల్ శంకర్ ప్రశ్నించారు. చెయ్యని పనులు చేసినట్టుగా, ఖర్చు చేయని పద్ధతులను చేసినట్టుగా గొప్పలు చెప్పేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఈ రోజు శాసనసభలో ఏ వర్గానికి న్యాయం లేదు. మీరు పెట్టినటువంటి పద్ధతులను సవరించుకోండి, మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవాలా. ఈ రకమైనటువంటి మోసాలు మంచిది కాదు అనంటే ప్రభుత్వం దాటవేసే సమాధానం. గత 10 సంవత్సరాలు ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండే, ఈ 15 నెలలు అంతకన్నా ఎక్కువ ఘోరమైనటువంటి పరిస్థితి. భట్టి గారు అప్రాప్రియేషన్ బిల్లు ప్రవేశపెట్టారు. రంగుల రాట్నం సినిమా చూపించారు. అది నిజమైతే బాగుండు అని మేము ఆశపడ్డాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఆవశ్యకత ఎంతుందనేది ఇవాళ తేటతెల్లమైంది. బీఆర్ఎస్ హయాంలో నడుముల్లోతు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతే ఇవాళ కాంగ్రెస్ హయాంలో పీకల్లోతు కూరుకుపోయింది. ఇక అప్పుల చట్టం నుంచి, ఈ విషవలయం నుంచి బయటపడాలంటే కేవలం డబుల్ ఇంజన్ సర్కారే శరణ్యం.
లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్ రెడ్డి తన మాటలను చేతల్లో చూపించారని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొనియాడారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తూ సీఎం రేవంత్ అసెంబ్లీలో చరిత్రాత్మక తీర్మానం చేశారని తెలిపారు. న్యాయం, సమానత్వం, సమాఖ్య స్ఫూర్తిని సమర్థిస్తూ న్యాయమైన పునర్విభజనను కోరారని వెల్లడించారు. చెన్నైలో ప్రతిపాదించిన అంశాలు హైదరాబాద్లో నెరవేరాయన్న స్టాలిన్ ఇది ఆరంభం మాత్రమేనన్నారు. భాగ్యనగరంలో జరగనున్న రెండో జేఏసీ సమావేశంతో మరిన్ని రాష్ట్రాలు అదే బాటలో నడుస్తాయని అభిప్రాయపడ్డారు. తమిళనాడు చొరవతో ప్రజాస్వామ్య సమతుల్యతలను దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ప్రతిఘటించే సమిష్టి తత్వాన్ని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం బలోపేతం చేస్తుందన్నారు. దేశ భవిష్యత్తును అన్యాయంగా మార్చడాన్ని అనుమతించేది లేదని స్టాలిన్ పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. శాసనసభ 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాలు కొనసాగి నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ ఆమోదం సహా 12 బిల్లులు, పలు తీర్మానాలు ఆమోదం పొందాయి. డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానంతో పాటు గోర్బోలీ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరగగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ తదితర కీలక పరిణామాలు జరిగాయి. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12న మొదలై 27న ముగిశాయి. 11 రోజుల్లో 97 గంటల 32 నిమిషాలు సభ జరిగినట్లు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు. పలువురు శాసనసభ్యులు అడిగిన 16 మౌఖిక ప్రశ్నలకు 27 స్టార్ ప్రశ్నలు, 79 అన్స్టార్డ్ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. 22 మంది ఎమ్మెల్యేలు సప్లిమెంటరీ ప్రశ్నలు అడగ్గా 146 మంది సభలో మాట్లాడారని, 3 తీర్మానాలతో పాటు 12 బిల్లులకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఇక రాజకీయ పార్టీల వారీగా కాంగ్రెస్ కు చెందిన 65 మంది, బీఆర్ఎస్ నుంచి 38 మంది, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ నుంచి 1 లెక్కన మొత్తం 119 మంది శాసనసభలో పాల్గొన్నట్లు వివరించారు. బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజున ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు. 15 నెలల పాలనలో జరిగిన పరిణామాలు, అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అంశాల్ని క్రోడీకరించి గవర్నర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మరుసటి రోజు 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగింది. 14న హోలీ సందర్భంగా సెలవు కావడంతో మరుసటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం కొనసాగింది. ఇదే సందర్భంలో సభాపతిని ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభలో తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రభుత్వం తీవ్రంగా స్పందించడంతో క్షమాపణ చెప్పేందుకు జగదీష్ రెడ్డి ముందుకొచ్చినప్పటికీ బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే వరకు ఆయనను స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు సీఎం రేవంత్ సమాధానమిచ్చారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన 2 బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణ హేతుబద్దీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక ఏడాదికి చెందిన రాష్ట్ర బడ్జెట్ను ఈ నెల 19న ఉభయ సభల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు. పద్దులపై అధ్యయనం చేసేందుకు వీలుగా మరుసటి రోజు 20న అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఈ నెల 21న ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ జరగ్గా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. అదేవిధంగా యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు సహా దేవాదాయ చట్ట సవరణ బిల్లు, న్యాయవాదుల సంక్షేమ నిధి, అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ బిల్లులు, పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ నెల 22 నుంచి వరుసగా 3 రోజుల పాటు బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగింది. వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, కార్మిక, వైద్యారోగ్య, రవాణా శాఖల పద్దుల్ని మంత్రులు ప్రవేశపెట్టగా చర్చించి సభ ఆమోదం తెలిపింది. 23న ఆదివారం కాగా 24న రెండో రోజు పద్దులపై చర్చ కొనసాగింది. పురపాలక, సంక్షేమ, పరిశ్రమలు, ఐటీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది పద్దులపై చర్చ కొనసాగింది. 25న విద్య, వాణిజ్య పన్నులు, క్రీడలు, యువజన సర్వీసులు, R&B, ఎక్సైజ్, పర్యాటకం, అటవీ, దేవాదాయ శాఖల పద్దులపై చర్చ జరిగింది. ఈ నెల 26న రెవెన్యూ, విద్యుత్, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖల పద్దులపై చర్చ కొనసాగింది. చివరి రోజు 27న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫైనాన్స్ అకౌంట్స్, అప్రాప్రియేషన్ అకౌంట్స్ పై ఉభయ సభల్లో కాగ్ నివేదికల్ని ప్రవేశపెట్టింది. రాత్రి 9 గంటల 10 నిమిషాలకు శాసనసభ నిరవధిక వాయిదా పడింది. శాసనమండలిలో పదవి విరమణ చేరున్న 9 మంది సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఎంఎస్ ప్రభాకర్ రావు, మహబూద్ అలీ, జీవన్ రెడ్డి, ఎగ్గే మల్లేశం, అలుగుపల్లి నర్సిరెడ్డి, షేరి సుభాష్ రెడ్డి, కూర రఘోత్తం రెడ్డి, సత్యవతి రాఠోడ్, మీర్జా రియాజుల్ హసన్,
పదవీ విరమణ పొందనుండగా వారికి శాలువాలు కప్పి జ్ఞాపికలు అందించారు. పదవీ విరమణ పొందుతున్న 9 మంది సభ్యులు ప్రజలకు ఎంతో సేవ చేశారని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. పదవిలో ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయడమే గొప్ప విషయమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని పెండింగ్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్లోగా దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో హన్మకొండ జిల్లా దేవన్నపేట పంప్ హౌస్ కు విచ్చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల 3వ దశ మోటార్లను ప్రారంభించి గోదావరి జిల్లాలను విడుదల చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల 3వ దశ ప్యాకేజీ 3లో భాగంగా నిర్మించిన పంప్ హౌస్ కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విచ్చేసి మోటార్ను స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి ట్రయల్ రన్ విజయవంతమైన దేవాదుల 3వ దశ మోటార్ను మంత్రులు ప్రారంభించి ధర్మసాగర్ రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేశారు. పది రోజుల క్రితం మోటార్లను ప్రారంభించాలని చూసినా సాంకేతిక కారణాలతో నీటి విడుదలకు అంతరాయం ఏర్పడింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు, నిపుణులు రేయింబవళ్లు శ్రమించి విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించారు. మంత్రులు మోటార్ను ప్రారంభించిన అనంతరం ధర్మసాగర్ రిజర్వాయర్ కు చేరుకుని పారుతున్న గోదావరి జలాలకు పూజలు చేశారు. రిజర్వాయర్లోకి వస్తున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టు అన్ని దశలను వచ్చే ఏడాది డిసెంబర్లోగా పూర్తి చేయనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీళ్లందించడమే తమ విధానమని స్పష్టం చేశారు. మరి వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా ఈ దేవాదుల ప్రాజెక్టు అన్ని ఫేజులు, అన్ని లింక్స్, అన్ని పంపులు, అన్ని మోటార్లు, అన్ని విధాలుగా మరి ఏదైతే డిజైన్డ్ ఆయకట్టుకు వచ్చే విధంగా మరి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం. ఒక పంపు ఆన్ చేసి మరి 600 క్యూసెక్స్ నీటి విడుదల చేయగలుగుతున్నాం. ఆ రెండో పంపు కూడా 15 రోజుల్లో ఆన్ చేస్తాం. అదేవిధంగా రాజవరంలో కూడా ఏదైతే పంపింగ్ స్టేషన్ పూర్తి చేయాలో చేయించి పనులు చేయిస్తాం. పూర్తి ఆయకట్టు వచ్చే విధంగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే విధంగా మా ఇరిగేషన్ పాలసీ మేము ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తూ నమస్కారం. తమ ప్రభుత్వం రైతులను ఎల్లవేళలా ఆదుకుంటోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకున్నా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తోందని చెప్పారు. 10 ఏళ్లలో పూర్తి కాని ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తవుతున్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క అంశాన్ని శ్రద్ధతో చేస్తూ ప్రతి వర్గానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు అండగా ఉంటుంది. దాంట్లో భాగమే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసిన ఈ దేవాదుల ప్రాజెక్టు ఈనాడు తుది దశకి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే రావటం జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సస్యశ్యామలంగా చేసే దాంట్లో ప్రజల కోసం, ముఖ్యంగా రైతన్నుల పక్షపాతైన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో మరింత మీకు మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవాదుల 3వ ఫేజ్ పంప్ హౌస్ మోటార్ల ద్వారా రబీ సీజన్లో సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక చొరవ తీసుకున్న మంత్రులకు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో సాగునీరు విడుదల చేయకపోవడంతో 1,00,000 ఎకరాలు ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. అంతకుముందు ధర్మసాగర్ రిజర్వాయర్ను సందర్శించిన ఆయన నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేవాదుల ప్రాజెక్టు పంపులతో 15 రోజులు ఆలస్యంగా సాగునీరు విడుదల చేయడంతో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు నష్టపోయారని వ్యాఖ్యానించారు. దేవాదుల 3వ దశ పనులను కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందన్న ఆయన ప్రారంభోత్సవాలు చేసుకోవడం సబబు కాదన్నారు. పార్టీ ఫిరాయింపు కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టుపై తమకు విశ్వాసం ఉందని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా కూడా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని ప్రజలందరూ కూడా తిప్పికొట్టాలి. ఇప్పటికే దాదాపు 15 రోజులు నీటిని విడుదల చేయడం ఆలస్యం అవడం వల్ల వేలాది ఎకరాల పంట దేవాదుల కింద నష్టపోయింది. నష్టపోయిన రైతులకు బేషరతుగా
క్షమాపణ చెప్తూ ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. కౌలు రైతులకు, చిన్న సన్నకారు రైతులకు అన్ని ప్రభుత్వ పథకాలు అందాలని రైతు స్వరాజ్య వేదిక సంఘం రాష్ట కమిటీ సభ్యులు కిరణ్ కుమార్, కొండలరెడ్డి డిమాండ్ చేశారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్ తార్నాకలో రైతు ఆత్మహత్య బాధితులతో సంఘీభావ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆత్మహత్య చేసుకున్న 20 మంది రైతుల కుటుంబాలకు రూరల్ డెవలప్మెంట్ సర్వీస్ సొసైటీ సంస్థ ద్వారా ఒక్కో కుటుంబానికి 40,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. కౌలు రైతులకు గుర్తింపు లేకపోవడం వల్ల వారికి ఎటువంటి ప్రభుత్వ పథకాలు అందడం లేదని రైతు స్వరాజ్య వేదిక సంఘం రాష్ట కమిటీ సభ్యులు అన్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలకు సహాయం చేయాలని ఒక జీవో కూడా ఉందని గుర్తు చేశారు. కానీ ఆ పరిహారం రైతులకు అందడం లేదన్నారు. కౌలు రైతులకు గుర్తింపు లేకుండా ప్రభుత్వాలు ఎన్ని పనులు చేస్తున్నా కూడా రైతు ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. సర్కారు కౌలు రైతుల పట్ల దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసులో 5 రోజులైనా నిందితుడు పోలీసులకు చిక్కలేదు. దర్యాప్తులో అడుగడుగునా సవాళ్లు ఎదురవుతుండటంతో పెద్దగా పురోగతి కనిపించడం లేదు. విస్తృతంగా సీసీ ఫుటేజ్లు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదు. దీంతో మళ్లీ మొదటి నుంచి విచారణ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. బాధితురాలికి అనుమానితుల ఫోటోలను మరోసారి చూపించి విచారణ వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. కదులుతున్న ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటనలో నిందితుడెవరో అంతు చిక్కడం లేదు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఘటన జరగ్గా ఇప్పటికీ ఆగంతకుడు ఎవరో గుర్తించలేదు. 4 ప్రత్యేక బృందాలు, సీసీ ఫుటేజీలు, వివిధ ప్రాంతాల్లో తనిఖీలు, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విస్తృతంగా దర్యాప్తు చేసినా పురోగతి మాత్రం కనిపించలేదు. బాధితురాలు, నిందితుడి చిత్రాలు, అనుమానితులను సరిగా గుర్తించలేకపోవడం ఒక సమస్యగా మారితే దర్యాప్తు చేస్తున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులకు ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా లభించకపోవడం సవాలుగా మారుతోంది. బాధితురాలు చెప్పిన వివరాలతో మేడ్చల్ పరిసర ప్రాంతాల్లోని దాదాపు 22 గ్రామాల్లో అనుమానితుల గురించి ఆరా తీసినా పురోగతి లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఎంఎంటీఎస్ రైల్లోకి ఎక్కిన సమయంలోని సీసీ ఫుటేజీలను తనిఖీ చేసినా ఆధారాలు లభించలేదు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు 14 రైల్వే స్టేషన్లు ఉండగా సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్టేషన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కెమెరాలు లేవు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి స్టేషన్ల సీసీ ఫుటేజీలు పరిశీలించినా అనుమానాస్పద దృశ్యాలేవీ చిక్కలేదని తెలుస్తోంది. ఈ ఘటనలో రైలు నుంచి దూకేసిన బాధితురాలికి మరోసారి అనుమానితులను చూపించాలని పోలీసులు భావిస్తున్నారు. తొలిసారి అనుమానితుల ఫోటోలు చూపించినప్పుడు ఆమె గాయాలతో ఉన్నారు. ఘటన నుంచి ఆమె తేరుకోలేదు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాధితురాలికి ప్లాస్టిక్ సర్జరీతో పాటు వేలికి శస్త్రచికిత్స పూర్తయి కోలుకుంటున్నారు. ఇప్పటికే వేరువేరు కోణాల్లో సేకరించిన అనుమానితుల ఫోటోలను ఆమెకు చూపించనున్నారు. ప్రస్తుతం 2 అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటన జరిగినప్పుడు వీరిద్దరూ ఎక్కడున్నారో ఆరా తీస్తున్నారు. వారి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఎక్కడున్నారో గుర్తించే ప్రయత్నం చేద్దామన్నా ఒకరి దగ్గర ఫోన్ లేదు. కళ్లు తాగి లారీలో బయట ప్రాంతాలకు వెళ్లారని ఒకరు చెప్పారు. గురువారం పోలీసులు బాధితురాలి వాంగ్మూలాన్ని మళ్లీ రికార్డు చేశారు. ఇంకా అదనపు సమాచారం ఏమైనా వస్తుందనే ఉద్దేశంతో అధికారులు ఆమె నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్న ట్రంప్ సర్కార్ తాజాగా ఆరోగ్య విభాగంలో సంస్కరణలకు సిద్దమైంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా 10,000 ఉద్యోగులను తొలగించనున్నట్లు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ వెల్లడించారు. తద్వారా ఏడాదికి దాదాపు $1.8 బిలియన్ ఆదా అవుతుందన్నారు.
అంటువ్యాధుల పర్యవేక్షణ, ఆహారం, ఆసుపత్రుల తనిఖీ, సగానికి పైగా దేశ జనాభా ఆరోగ్య బీమా కార్యక్రమాలను పర్యవేక్షించడంలో అమెరికా ఆరోగ్య విభాగం కీలకంగా వ్యవహరిస్తోంది. అయితే పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన కార్మిక శక్తిని 82,000 నుంచి 62,000కు తగ్గించుకోనున్నట్లు వెల్లడించింది. వీరిలో ముందస్తు పదవీ విరమణ తీసుకునేవారు సహా బయౌట్ ఆఫర్ పొందేవారు ఉన్నట్లు తెలిపింది. ఈ కోతల ప్రభావం కీలక ప్రజారోగ్య విభాగాలపై పడనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA 3,500 మంది ఉద్యోగులను తొలగించనుంది. అంటువ్యాధులను ట్రాక్ చేసే సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDCPలో 2,400, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్లో 1,200, మెడికేర్ ఆరోగ్య బీమాను పర్యవేక్షించే విభాగంలో 300 మందిని తొలగించేందుకు సిద్దమైనట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్ వేర్పాటువాదం కొన ఊపిరితో ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. హురియత్ కాన్ఫరెన్స్లోని మరో 2 గ్రూపులు తెహ్రీక్ ఇస్తేక్లాల్, తెహ్రీక్ ఇస్తీకామత్ వేర్పాటువాదంతో తెగతింపులు చేసుకున్నట్లు ఆయన ప్రకటించారు. 2 రోజుల క్రితం కూడా 2 గ్రూపులు వేర్పాటువాదాన్ని వీడుతున్నట్లు ప్రకటించాయని అమిత్ షా తెలిపారు. జమ్మూ కశ్మీర్ నుంచి మరో గొప్ప వార్త అంటూ ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. హురియత్ కాన్ఫరెన్స్ లో మరో 2 గ్రూపులు వేర్పాటువాదంతో తెగదెంపులు చేసుకోవడం ద్వారా ప్రధాని మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచినట్లు అమిత్ షా తెలిపారు. ఎన్డీఏ హయాంలో జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదం కొన ఊపిరితో ఉందన్నారు. జమ్మూ కాశ్మీర్ మొత్తం ఐక్యత విజయనాదం వినిపిస్తోందని అమిత్ షా అన్నారు.